హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు కమలాస్ కిచెన్. ఈరోజు నేను ఒక సమ్మర్లో చేసుకునే కూల్ కస్టర్డ్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. దీనికి 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కస్టర్డ్ పౌడర్ తీసుకున్నాను. మార్కెట్లో చాలా ఫ్లేవర్స్ ఉంటాయి. నేను ఇక్కడ వెనిలా ఫ్లేవర్ కస్టర్డ్ పౌడర్ తీసుకున్నాను. దాంట్లో కొద్దిగా పాలేసి ఇలా ఉండలు లేకుండా మిక్స్ చేసుకోవాలి. తర్వాత పొయ్యి మీద గిన్నె పెట్టి దాంట్లో 1/2 లీటర్ ఫుల్ ఫ్యాట్ మిల్క్ అయినా పర్లేదు, లేకపోతే నార్మల్ మిల్క్ అయినా పర్లేదు. అవి కాగేలోపు మనం ఫ్రూట్స్ కట్ చేసుకుందాము. మీకు నచ్చిన ఫ్రూట్స్ తీసుకోవచ్చండి. నేను ఇక్కడ గ్రేప్స్ తీసుకున్నాను. అలాగే మ్యాంగో వచ్చేసి మనకి సీజనల్ ఫ్రూట్ కదా ఇప్పుడు. సో మ్యాంగో కూడా తీసుకొని నేను పీల్ తీసి చిన్నగా చాప్ చేసుకున్నాను. పిల్లలకి ఇస్తే ఫ్రూట్స్ తినమంటే డైరెక్ట్గా పిల్లలు తినరు కదండి. ఇలా ఏదైనా రెసిపీ చేసి పెడితే ఇష్టంగా తింటారు. అలాగే నేను ఇక్కడ బనానా ఒకటి తీసుకున్నాను. పండిన బనానా అయితే ఎక్స్ట్రా స్వీట్నెస్ అనేది యాడ్ చేస్తుంది కస్టర్డ్కి. సో బనానా కూడా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. అలాగే నేను డ్రై ఫ్రూట్స్ కూడా తీసుకున్నానండి. ఇక్కడ నేను జీడిపప్పు ఇలాగ బద్దలుగా ఉన్నాయి, సో పెద్దగా ఉంటాయి కదా అని చెప్పి నేను ఇలాగ చిన్నగా చాప్ చేశాను. అలాగే బాదం కూడా నేను ఇక్కడ కట్ చేసుకుంటున్నాను. మీ దగ్గర డ్రై ఫ్రూట్ చాపర్ ఉంటే కనుక దాంట్లో చాప్ చేసుకోవచ్చు ఈజీగా. నేను ఇక్కడ చాపర్ లేదు, అందుకే ఇలా కట్ చేసుకుంటున్నాను. ఈలోపు మనకి పాలు ఒక పొంగు వచ్చిందండి. మీగడ కట్టకుండా అది గరిటతో కలుపుతూ ఉండాలి. ఒక్కసారి పొంగొచ్చాక ఇలాగ తిప్పుతూనే ఉండాలండి, లేదా అడుగంటేస్తుంది. ఇలా తిప్పుతున్నప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న కస్టర్డ్ మిక్స్ ఉంది కదా, ఆ కస్టర్డ్ మిక్స్ని కూడా ఇట్లాగా పోస్తూ కలుపుతూ ఉండాలి, లేకపోతే ఉండలు కట్టేస్తుందండి. బాగా కలుపుతూనే ఉండాలి అడుగంటకుండా. ఇప్పుడు నేను స్వీట్నెస్ కోసం 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ షుగర్ యాడ్ చేస్తున్నాను. మీ స్వీట్నెస్ తగ్గట్టుగా మీరు షుగర్ అనేది యాడ్ చేసుకోవచ్చు. సో షుగర్ అనేది కరిగేదాకా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఇంకా స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. కొంచెం చల్లారనివ్వాలండి. దీన్ని ఫ్యాన్ కింద పెట్టి కొంచెం చల్లారనివ్వండి. మీకు ఇంకా థిక్గా కావాలి అనుకుంటే కనుక ఇంకొంచెం సేపు దగ్గరకు వచ్చేదాకా దాన్ని తిప్పుతూ ఉండండి. దీంట్లో మనం కట్ చేసుకున్న ఫ్రూట్స్ ఉన్నాయి కదా, బనానా, మ్యాంగో, అలాగే గ్రేప్స్, డ్రై ఫ్రూట్స్ తీసుకున్నాం కదండి, జీడిపప్పు, బాదం పప్పు. నేను ఇక్కడ కిస్మిస్ వేయలేదు, మీరు కావాలి అని అంటే కిస్మిస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అవన్నీ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. మీకు స్వీట్నెస్ అనేది అడ్జస్ట్మెంట్ ఏదైనా ఉంటే కనుక మీరు దీంట్లో స్వీట్నెస్ అనేది యాడ్ చేసుకోవచ్చు. ఇది మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఫ్రీజర్లో పెట్టుకోండి ఒక 1 అవర్. కస్టర్డ్ అనేది చల్లగా తింటే బాగుంటుంది కదా, సో అందుకని ఫ్రీజర్లో పెట్టుకున్నాను. ఇది ఫ్రీజర్లో ఉంటే కనుక ఒక 2-3 డేస్ కూడా మనం ఉంచుకొని తినచ్చు. చూసారా, ఇది తీసిన తర్వాత ఎంత చల్లగా ఎంత టేస్టీగా హెల్తీగా ఉంటుంది రెసిపీ అనేది. దీన్ని బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవచ్చు. మీకు నచ్చితే ఏదైనా ఫ్లేవర్డ్ ఐస్ క్రీమ్ కూడా వేసుకొని సర్వ్ చేసుకొని తినచ్చండి. చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ఈ రెసిపీ అనేది ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.